Okay, good morning, all of you. Today we are discussing about కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో మనం కార్బోహైడ్రేట్ మెటబాలిజం జరగడానికి కొన్ని సైకిల్స్ అనేవి హెల్ప్ చేస్తాయని చెప్పాను కదా. అవి ఏమేమి చెప్పాను? గ్లైకాలసిస్ చెప్పాను, క్రెబ్ సైకిల్ చెప్పాను, నెక్స్ట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్, నెక్స్ట్ గ్లూకోనియోజెన్సిస్ అండ్ గ్లైకోజన్ మెటబాలిజం, అదే గ్లైకోజెనోలైసిస్. సో దీస్ ఆర్ ద ప్రాసెస్ విచ్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ ది కార్బోహైడ్రేట్ మెటబాలిజం. సో ఇప్పుడు మనం ఇందులో ఒక టాపిక్ అయిన గ్లూకోనియోజెనిసిస్ గురించి చూద్దాం. మీకు నేను పెట్టిన క్రెబ్ సైకిల్ అది ఆ డయాగ్రామ్ మీకు అంత కష్టంగా ఉంటే ఇదిగో ఈ డయాగ్రామ్ అయినా ఫాలో అవ్వచ్చు మీరు క్రెబ్ సైకిల్కి. ఇది మీకు ఈజీగా ఉంటుంది. అందులో స్ట్రక్చర్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అందుకు మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు. సో ఈ డయాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, అది బెస్ట్. ఓకేనా? సో మనం గ్లూకోనియోజెనిసిస్ అంటే ఏంటో చూద్దాం. అసలు గ్లూకోనియోజెనిసిస్ అంటే గ్లూకో అంటే గ్లూకోజ్, నియో అంటే న్యూ, జెనిసిస్ అంటే సింథసిస్. అంటే గ్లూకోజ్ మాలిక్యూల్ కొత్తగా సింథసిస్ అంటే విచ్ఛిన్నం అంటారు కదా, సింథసిస్ చేసుకుంటుంది అనమాట. సో ఇది ఒక మెటబాలిక్ పాత్వే ఇన్ విచ్ దిస్ ప్రాసెస్ ద రీజనరేట్స్ గ్లూకోజ్ ఫ్రమ్ నాన్ కార్బోహైడ్రేట్ కార్బన్ సబ్స్టెన్స్ నుంచి గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అది ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే గ్లూకోజ్ నుంచి నాన్ కార్బోహైడ్రేట్ సబ్స్టేట్ అనేవి ఏమేమి ఫామ్ అవుతాయి, లైక్ పైరువేట్ ఫామ్ అవుతుంది, గ్లిజరాల్ ఫామ్ అవుతుంది, లాక్టేట్ ఫామ్ అవుతుంది, గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు పైరువేట్ లాక్టేట్ ఏమో గ్లైకాలసిస్లో ఫామ్ అవుతుంది, గ్లిజరాల్ కూడా ఫామ్ అవుతుంది. అలాగే గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్ కూడా మనకి గ్లూకోజ్ మాలిక్యూల్స్ వల్ల నాన్ కార్బోహైడ్రేట్ కార్బన్ సబ్స్ట్రేట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అన్నమాట. సో ఈ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవ్వడాన్ని గ్లూకోనియోజెన్సిస్ అంటారు. అంటే ఈ ప్రాసెస్లో గ్లైకాలసిస్ ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఎందుకంటే గ్లైకాలసిస్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది మేడం అంటే గ్లైకాలసిస్ ప్రాసెస్లోనే కదా గ్లూకోజ్ నుంచి పైరువేటు లాక్టేట్ ఫామ్ అవుతున్నాయి. సో అలాగా ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి ఏ విధమైన అంటే ఎటువంటి నాన్ కార్బోహైడ్రేట్ సబ్స్ట్రేట్స్ అనేవి ఫామ్ అవుతాయో అలా ఫామ్ అయ్యే విధానాన్ని గ్లూకోనియోజెనిసిస్ అని అంటారనమాట. సో అందుకు గ్లైకాలసిస్లో ఈ విధంగా ఫామ్ అవుతుంది. అలాగే హైడ్రాలసిస్ ఆఫ్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ బై గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ నుంచి ఈ ఇన్ ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, లైక్ అంటే గ్లూకోజ్ నుంచి వచ్చే కాంపోనెంట్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది మనకి ఈ గ్లూకోనియోజెన్సిస్లో తెలుస్తుంది అనమాట. సో ఆల్రెడీ మనం చూసాం గ్లైకాలసిస్ ప్రాసెస్లో గ్లూకోజ్ మాలిక్యూల్స్ నుంచి మనకి పైరువేటు అలాగే లాక్టేటు ఫామ్ అవడం చూసాం. ఇప్పుడు హైడ్రాలసిస్ ఆఫ్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ బై గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అదే G6P అన్న గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అన్న ఒకటే నుంచి ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ చూడండి, యాక్టివ్ సైట్స్ ఆఫ్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఫేసెస్ టువర్డ్స్ ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లూమెన్. సో ఈ హైడ్రాలసిస్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుందంటే మనకి ఫస్ట్ ల్యూమెన్లో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క ల్యూమెన్లో జరుగుతుంది అనమాట. ఆ ల్యూమెన్లో ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సెపరేషన్ ఆఫ్ గ్లూకోనియోజెన్సిస్ అండ్ గ్లైకోజెనోలైసిస్ ఫ్రమ్ గ్లైకాలసిస్ అంటే అప్పుడు అక్కడ ఏమవుతుందంటే గ్లూకోజినోలైసిస్ అలాగే గ్లూకోనియోజెన్సిస్ రెండు వేరు అయిపోతాయి అన్నమాట ఈ విధానంలో. ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ కింద మారే సందర్భంలో గ్లూకోనియోజెన్సిస్ గ్లూకోజెనోలైసిస్ రెండు వేరు అయిపోతాయి అన్నమాట. ఇట్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ హోమోస్టాటిక్ రెగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ ఇన్ షుగర్ లెవెల్స్. బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్లో హోమోస్టాటిక్ రెగ్యులేషన్ చేయడంలో ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఈ సైకిల్లో ఎలా జరుగుతుందో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ల్యూమెన్ లోపల ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఫస్ట్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ నుంచి మనకి ఇక్కడ గ్లూకోజ్ నుంచి సెల్యులోజ్ ట్రాన్స్పోర్టర్ ఇఫ్ ఇన్ కేస్ బ్లడ్లో గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో ఆ గ్లూకోజ్ ఈ ఎనర్జీని పిఐ అంటే ఎనర్జీని యూజ్ చేసుకుని బై ద హెల్ప్ ఆఫ్ ఇక్కడ చూడండి, అది స్లైడు జరిగిపోతుంది. సో గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ని
by the help of glucose transporter, glucose can be converted into glucose 6 phosphate అనమాట. సో ఈ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది అంటే ఈ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కింద ఫాస్ఫేట్ కింద మారడానికి మనకి గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ హెల్ప్ చేస్తుంది అనమాట. అది హెల్ప్ చేసి ఎనర్జీ అనేది రిలీజ్ అయ్యి T2 T3 కాంపోనెంట్స్ అంటారు వీటిని. ఇవి రెండు హెల్ప్ చేసి గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ కింద ఫామ్ అవుతుంది అనమాట. అలా ఫామ్ అయ్యి దెన్ ఇట్ కెన్ బి ఎంటర్డ్ ఇన్ టు ద G6P అంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ట్రాన్స్పోర్టర్ 1 అంటే ఈ 3 హెల్ప్స్తో గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ల్యూమెన్లో ఈ గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ ఫామ్ అయిందో దెన్ ఇట్ కెన్ బి ఎంటర్డ్ ఇన్ టు ద సైటోసోల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అక్కడి నుంచి వేరే సైకిల్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు ఇది ఎలా అంటే చిన్న చిన్న సైట్స్లోనే అంటే లైక్ ఇప్పుడు బాడీలో ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ కాంపోనెంట్స్ ఉంటాయి, అవి ఎలా ఉపయోగపడుతున్నాయి, అవి ఎలా కన్వర్ట్ అవుతున్నాయి, వాటి నుంచి ఈ నాన్ కార్బోహైడ్రేట్ సబ్స్టెన్సెస్ అనేవి ఏమేమి ఫామ్ అవుతున్నాయి, ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి అనేది మీకు ఇది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండవచ్చు. అందుకే నేను మళ్ళీ చెప్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు నార్మల్గా మనకి కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో కొన్ని రకాల సైకిల్స్ గురించి మనం చెప్పుకున్నాం. అవి ఏమేమినంటే గ్లైకోలిసిస్, క్రెబ్స్, గ్లూకోనియోజెన్సిస్, గ్లైకోజెనోలైసిస్. సో వీటిలో ఫస్ట్ మనం గ్లూకోనియోజెన్సిస్ గురించి చెప్తున్నాం. గ్లూకోనియోజెన్సిస్ ఏంటంటే మన బాడీలో ఉన్న గ్లూకోజ్ నుంచి మనకి ఏ విధమైన నాన్ కార్బోహైడ్రేట్ సబ్స్ట్రేట్స్ ఫామ్ అవుతాయో అలా నాన్ కార్బోహైడ్రేట్ సబ్స్ట్రేట్స్ ఫామ్ అవ్వడాన్నే జెనిసిస్ అంటారనమాట. అలాగా ఏ పార్ట్స్లో ఏ విధంగా గ్లూకోజ్ అనేది కన్వర్ట్ అయ్యి ఏ విధాలుగా మారుతుంది నాన్ కార్బోహైడ్రేట్ ఫార్మిట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ గ్లైకాలసిస్లో మనకి గ్లూకోజ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ పైరువేట్ అండ్ పైరువిక్ యాసిడ్ అండ్ లాక్టేట్ కింద కన్వర్ట్ అయిపోయింది. సో అది ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయలేదు. అలాగే నెక్స్ట్ ఈ హైడ్రాలసిస్ సైకిల్లో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ కింద ఎలా కన్వర్ట్ అవుతుందో చూసాం. ఇందులో ఎలాగంటే ఈ ప్రాసెస్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఉన్న ల్యూమెన్లో జరుగుతుంది అనమాట. ఆ ల్యూమెన్లో ఈ గ్లూకోజు నార్మల్గా ఉన్న గ్లూకోజ్కి ఈ T2 గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ T2, అలాగే ఎనర్జీ ట్రాన్స్పోర్టర్ T3, అలాగే గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ T1 ఈ 3 హెల్ప్ చేసి మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ అనేది ఫామ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. సో ఆ విధంగా ఇక్కడ ఒక నాన్ కార్బోహైడ్రేట్ ఫామ్ అనేది ఫామ్ అయింది. అర్థమైందా ఇది క్లియర్గా? ఓకేనా? సో అది హైడ్రాలసిస్ సైకిల్లో జరుగుతుంది అన్నమాట. హైడ్రాలసిస్ అంటే రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. ఆ ప్రాసెస్ జరిగినప్పుడు అందులో కార్బోహైడ్రేట్ ఫామ్స్ ఎలా ఫామ్ అవుతాయి గ్లూకోజ్ నుంచి అనేది దానికి ఎక్కువ ఎగ్జాంపుల్ అనమాట. సో నెక్స్ట్ గ్లూకోనియోజెనిసిస్ ఫ్రమ్ కోరీ సైకిల్లో గ్లూకోజ్ నుంచి లాక్టేట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, కోరీ సైకిల్లో గ్లూకోజ్ నుంచి లాక్టేట్ ఎలా ఫామ్ అవుతుందో మనం ఇక్కడ చూద్దాం. సో లివర్లో స్టోర్ అయి ఉన్న గ్లైకోజన్ బండిల్స్ నుంచి గ్లూకోజ్ కన్వర్ట్ అయినప్పుడు ఆ గ్లూకోజ్ బ్లడ్ గ్లూకోజ్లో అంటే ఆల్మోస్ట్ గ్లైకోజన్ బండిల్ నుంచి కన్వర్ట్ అయిన ఆ గ్లూకోజ్ బ్లడ్లోనే కదా ఉంటుంది. ఆ బ్లడ్లో ఉన్న గ్లూకోజు ఫాస్ట్ గ్లైకోలిసిస్ జరిగి లాక్టేట్ ఫామ్ అవుతుంది ఈజీగా. చాలా వెరీ ఈజీ ప్రాసెస్ అనమాట. సో ఇది మనకి లివర్లో ఉన్న గ్లైకోజన్ బండిల్స్ కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి అక్కడ ఫాస్ట్గా గ్లైకాలసిస్ ప్రాసెస్ని జరుపుకుని లాక్టేట్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఆ లాక్టేట్ బ్లడ్లో రిలీజ్ అవుతుంది. సో అలాగా అంటే ఏంటి, కొరీ సైకిల్లో ఎలాగంటే గ్లూకోజ్ నుంచి లాక్టేట్ రావడానికి గ్లైకాలసిస్ సైకిల్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చూసాం, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ వచ్చింది. అనదర్ ఎగ్జాంపుల్ ఏంటి, సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ గ్లిజరాల్ అంటే గ్లూకోజ్ నుంచి గ్లిజరాల్ ఎలా వస్తుంది అనేది ఇదనమాట. సో ఫ్యాట్ మొబలైజేషన్, గ్లిజరాల్ అనేది యాజ్ యూజ్గా మనకి ఫ్యాట్ దానిలోనే కదా ఉంటుంది. షార్టేజ్ ఆఫ్ లివర్ గ్లైకోజన్ అంటే ఇక్కడ ఎక్కువ కాలం గ్లైకోజన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. అలాగే తక్కువ కాలం గ్లైకోజన్ అనేది స్టోర్ అయి ఉంటుంది లివర్లో. అలాగే గ్లిజరాల్ కైనేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే లివర్లో ఉన్న
గ్లైకోజ్ మాలిక్యూల్స్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వడానికి గ్లిజరాల్ కైనేజ్ అనే ఎంజైమ్ ఉపయోగపడుతుంది. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఆ గ్లైకోజన్ బండిల్స్ని గ్లూకోజ్ కింద మార్చడంలో ఉపయోగపడుతుంది అనమాట. ప్రైమర్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ లివర్. ఇది ఎక్కడ ఉంటుందంటే లివర్లో ఉంటుంది. అలాగే డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ ఈజ్ యూజ్ టు సింథసైజ్ గ్లూకోజ్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. ఈ డిహెచ్ఏపి ఎందుకు ఉపయోగపడుతుందంటే బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ని నార్మల్గా చేయడానికి. ఇన్ కేస్ అవి పెరిగితే షుగర్ లెవెల్ పెరిగినాయి అంటారు, లేదు తగ్గితే షుగర్ డౌన్ అయిపోయిందని, రెండు హామీ అనమాట. సో నార్మల్ కండిషన్లో ఉండేటట్టు డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి ఈ ఫస్ట్ గ్లూకోజ్ నుంచి గ్లిజరాల్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. సో ఇది కూడా ఈజీ. ఏంటంటే ఫస్ట్ గ్లూకోజ్ లివర్లో ఉన్న గ్లైకోజన్ మాలిక్యూల్స్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వి ఆ తర్వాత డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేటేజ్ను ఉపయోగించుకుని గ్లిజరాల్ 3-ఫాస్ఫేట్ తర్వాత మళ్ళీ ఏటీపీని రిలీజ్ చేసి కైనేజ్ ఎంజైమ్ ఉపయోగించుకుని గ్లిజరాల్ని ఫామ్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం దీనిలో ఏమేమి చూసాం, గ్లిజరాల్ ఫామ్ అవడం చూసాము, అలాగే గ్లూకోజ్ 6-ఫాస్ఫేటేజ్ ఫామ్ అవడం చూసాము, అలాగే లాక్టేట్ ఫామ్ అవడం చూసాం. అండ్ అనదర్ 4th ఎగ్జాంపుల్ ఏంటంటే సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్స్. మీకు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన మీరు సైకిల్కి సంబంధించి ఎనీ 3 or 2 ఎగ్జాంపుల్స్కి ప్రిపేర్ అవుతే సరిపోతుంది. బట్ అన్ని సైకిల్స్ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా. ఈజీగా ఉన్న ఎనీ 2 సైకిల్స్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో నెక్స్ట్ గ్లూకోజోనిక్ అంటే గ్లూకోజ్ నుంచి గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్స్ ఎలా వస్తుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ క్రెబ్స్ సైకిల్. క్రెబ్స్ సైకిల్లో మనకి ఆల్రెడీ తెలుసు ఎస్టైల్ కోఎంజైమ్ నుంచి ఆక్సాలోఎసిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. ఆక్సాలోఎసిటేట్ ఫామ్ అయిన తర్వాత మనకి అమైనో యాసిడే కదా ఆక్సాలోఎసిటిక్ యాసిడ్. సో ఈ గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. చూడండి, ప్రోటీన్ మొబిలైజేషన్. మోస్ట్ డయాటరీ అమైనో యాసిడ్ స్ట్రక్చరల్ ప్రోటీన్ ఇన్ ద లాస్ట్ సోర్స్ ఆఫ్ మెటీరియల్ ఫ్రమ్ గ్లూకోనియోజెన్సిస్. గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. బట్ ఇక్కడ మాత్రం గ్లూకోజ్ నుంచి గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ గ్లూకోనియోజెనిసిస్కి. ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. మీరు ఒక 4 చెప్పండి, మీరు ఒక 3 పర్ఫెక్ట్గా సైకిల్స్తో నేర్చుకుంటే సరిపోతుంది. సో మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే గ్లైకోజెనోలైసిస్. సో గ్లైకోజెనోలైసిస్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ ఫ్రమ్ గ్లైకోజన్. అంటే గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ అలాగే గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది అంటే హెపాటోసైట్స్ అండ్ మయోసైట్స్లో జరుగుతుంది ఈ ప్రాసెస్ అనేది. సో హౌ దే కెన్ ఫార్మ్డ్ అంటే గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ కానివ్వండి, గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ కానివ్వండి, ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది మీకు ఇక్కడ ఈక్వేషనల్గా ఇచ్చానమాట స్టెప్స్. ఫస్ట్ గ్లైకోజన్ బండిల్ ఉంది. అప్పుడు సపోజ్ మన కండరాల్లో కానీ కండరాల్లో స్టోర్ అయిన గ్లైకోజన్ ఉంది. ఆ గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్ అనే ఎంజైమ్ను ఉపయోగించుకుని గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ కింద మారుతుందన్నమాట. సో గ్లైకోజన్లో 2 టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి. అవి ఏంటంటే నాన్ రెడ్యూసింగ్ ఎండ్స్ అండ్ గ్లైకోసైడిక్ బాండ్స్ అనమాట. సో గ్లైకోజన్ మాలిక్యూల్ అనేది అది ఫ్యాట్ రూపంలో అండ్ బండిల్స్ రూపంలో ఉంటుందన్నమాట. ఫ్యాట్ రూపంలో అది గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్ అనే ఎంజైమ్ యూజ్ చేసుకుని గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుందన్నమాట. సో జనరల్గా ఈ గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ కెన్ బి యాక్టివేటెడ్ బై గ్లూకాగాన్, ఎఫినెఫ్రైన్, కాల్షియం అయాన్స్. ఈ గ్లూకాగాన్ని కానివ్వండి, ఎఫినెఫ్రైన్ కానివ్వండి, కాల్షియంని ఈ గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్ అనే ఎంజైమ్ యాక్టివేట్ చేస్తుందన్నమాట. అండ్ ఇట్ కెన్ బి ఇన్హిబిటెడ్ బై ఇన్సులిన్ని గ్లూకోజ్ మీద ఇది ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. సో అది ఆ గ్లైకోజన్ మాలిక్యూల్ని యాక్టివేట్ చేసి గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ కన్వర్ట్ అయిందో దెన్ గ్లైకోజన్ డీబ్రాంచింగ్ ఎంజైమ్ను ఉపయోగించుకుని గ్లూకోజ్ కింద ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది వెరీ ఈజీ అనమాట. గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ మారడానికి గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్ అనే ఎంజైమ్ ఉపయోగపడుతుంది. అండ్ దెన్ గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ నుంచి గ్లైకోజన్ డీబ్రాంచింగ్ ఎంజైమ్ ఉపయోగించుకుని గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట ఇలాగా. సో అండ్ నెక్స్ట్ అన్బ్రాంచ్డ్ గ్లైకోజన్ అంటే ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ రిమూవల్ అయ్యి అంటే లైక్ ఎలా అంటే చూడండి, ఇక్కడ అటాచ్ అయిన
గ్లైకోజ్ నుంచి గ్లూకోజ్ అనేది డీబ్రాంచ్ అది సెపరేట్ అయిపోయింది అనమాట. సెపరేట్ అయిపోయి ఎనర్జీలో ఉపయోగపడిపోయింది. మళ్ళీ ఏం జరుగుతుందంటే మళ్ళీ గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ నుంచి అనదర్ ప్రాసెస్ అనమాట. అంటే ఒకే సైకిల్లో 2 రకాల ప్రాసెస్లు. ఇప్పుడు ఫస్ట్ గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ ఫామ్ అయిన దగ్గర నుంచి మళ్ళీ గ్లూకోజ్ ఫామ్ అయింది. ఆ ఫామ్ అయిన గ్లూకోజ్ ఎక్కడైతే అవసరమైన నీడ్ ఉందో అక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ మిగిలి ఉన్న గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ గ్లూకోమ్యూటేజ్ని ఉపయోగించి గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఫామ్ అవుతుంది అనమాట. ఈ ఫామ్ అయిన గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఏం చేస్తుంది, గ్లైకోసిస్లో ఇన్వాల్వ్ అవుద్ది. బట్ మెయిన్ ఏంటంటే గ్లూకోజ్ రిలీజ్ అయినా కానివ్వండి, గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ రిలీజ్ అయినా కానివ్వండి, వాటి తర్వాత ప్రాసెస్లో అవి ఇన్వాల్వ్ అయిపోతాయి అనమాట. సో ఫామ్ అవ్వడానికి మెయిన్ ఉపయోగపడేవి ఏంటంటే ఈ గ్లైకోజన్ బండిల్స్. సో గ్లైకోజినోలైసిస్ యొక్క సమరీ మనం చూసుకున్నట్లయితే గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్ ఈ ఎంజైమ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, సో దీని సమరీ చూస్తే గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్ రిమూవ్స్ ద టెర్మినల్ గ్లూకోజ్ రెసిడ్యూస్ ఆఫ్ గ్లైకోజన్ చైన్ యాజ్ G1P. అంటే ఇది ఏం చేస్తుందంటే గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్ అనే ఎంజైమ్ గ్లూకోజ్ యొక్క టెర్మినల్ సైడ్స్లో ఉన్న G1P అదే గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ని రిమూవ్ చేస్తుంది. అలాగే లైమింగ్ స్టెప్స్ ఆఫ్ గ్లైకోజినోలైసిస్, ఈ గ్లైకోజినోలైసిస్ ప్రాసెస్లో లైమింగ్ స్టెప్స్కి హెల్ప్ చేస్తుంది. అలాగే గ్లైకోజన్ డీబ్రాంచింగ్ ఎంజైమ్ ఏం చేస్తుంది, ఒలిగో ఆల్ఫా 1-6 టు ఆల్ఫా 1-4 గ్లూకాన్ ట్రాన్స్ఫరేజ్ ఇది గ్లూకాగాన్ ట్రాన్స్ఫరేజ్లో హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే ఆల్ఫా 1-6 గ్లూకోసైడేజెస్ రిజల్టింగ్ ఇన్ ఫ్రీ గ్లూకోజ్. ఈ ఆల్ఫా 1-6 గ్లూకోసైడేజ్ ఉండడం వల్ల ఏంటంటే ఫ్రీ గ్లూకోజ్ మాలిక్యూల్ సెపరేట్ అయ్యి రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ గ్లూకోమ్యూటేజ్ అండ్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేటేజ్ ఇవి ఎక్కడ ఉంటాయంటే మెయిన్లీ లివర్లో ఉంటాయి అనమాట. సో ఇవి ఏమి ఉపయోగపడతాయి, మజిల్లో కానివ్వండి, లివర్లో కానివ్వండి. ఈ గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ నుంచి గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ దెన్ గ్లైకాలసిస్ ప్రాసెస్లు. అలాగే లివర్లోనైతే గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఫ్రీ గ్లూకోజ్ మాలిక్యూల్ ఇన్వాల్వ్ బ్లడ్లో కలిసిపోవడానికి అలాగా ఉపయోగపడుతుంది అనమాట. 2 టైప్స్ కింద ఈ గ్లూకోమ్యూటేజ్ కానీ గ్లూకోజ్ 6-ఫాస్ఫేటేజెస్ కానీ ఎంజైమ్స్ 2 రకాలుగా మనకు ఉపయోగపడతాయి. మజిల్ కాంట్రాక్షన్ అదే మజిల్లో రిలీజ్ అయిన గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ని గ్లైకాలసిస్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యేలా చేయడానికి, లివర్లో రిలీజ్ అయిన గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ని బ్లడ్లో కలవడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. సో ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లూకోజినోలైసిస్ ప్రాసెస్ అనేవి ఉంటాయి అనమాట. సో మీకు ఇందులో ఈ గ్లైకోజన్ మెటబాలిజం కానీ ఇవేమీ లేవు, బట్ మీకు 4 సైకిల్స్ ఉన్నాయి: గ్లైకాలసిస్, క్రెబ్స్, గ్లూకోనియోజెన్సిస్ అండ్ గ్లైకోజినోలైసిస్ అండ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఉంది. సో నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. సో నెక్స్ట్ మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. సో అసలు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అంటే ఏంటంటే ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ ప్రోటీన్ కాంప్లెక్సెస్ that couple redox reactions creating an electrochemical gradient that leads to creation of ATP. అంటే ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అనేది ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ ప్రోటీన్ కాంప్లెక్స్ దట్ కపుల్ రిడాక్స్ రియాక్షన్. అంటే ఇది ప్రోటీన్ కాంప్లెక్స్ని కలిగి అక్కడ రిడాక్స్ రియాక్షన్స్ జరుగుతాయి అనమాట. అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు ప్రోటీన్ కాంప్లెక్సెస్లో నుంచి ఈ రిడాక్స్ రియాక్షన్స్ జరిగి ఏటీపీ ప్రొడ్యూస్ అవ్వడమే. అంటే ప్రోటీన్ కాంప్లెక్సెస్ నుంచి ఏటీపీ ప్రొడ్యూస్ అవ్వడాన్నే మనం ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అంటారు అనమాట. హౌ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ప్రోటీన్స్ టు సెల్స్లోకి ఎలా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయ్యి లైక్ ఎలక్ట్రాన్ అంటే ఇస్ నథింగ్ బట్ ఏటీపీ ఎలా ట్రాన్స్ఫర్ అయ్యి ఏటీపీ ఎలా ఫామ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ ఓకేనా. ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఈజ్ ద ఫైనల్ కాంపోనెంట్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్కి ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అనేది ఫైనల్ కాంపోనెంట్ అనమాట. జనరల్గా మనం చెప్పుకున్నాం ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ అనరోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ రెస్పిరేషన్ ఏంటంటే ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో జరిగే రెస్పిరేషన్నే ఏరోబిక్ రెస్పిరేషన్ అంటారు. అనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ నీడ్ ఉండదు అనమాట అక్కడ. సో ఇక్కడ ఏంటి, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ప్రజెన్సేషన్లో జరుగుతుంది కాబట్టి అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ కాంపోనెంట్ అనమాట ఏరోబిక్ రెస్పిరేషన్లో. అండ్ ఈజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ గ్లూకోజ్ మెటబాలిజం దట్ యూజెస్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్. చెప్పాను కదా, అట్మాస్ఫియర్లోని ఆక్సిజన్ యూజ్ చేసుకుంటుంది. ఇన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఎలక్ట్రాన్ మూవ్స్ అక్రాస్ ఫ్రమ్ ది D+NADH to O2 అండ్ ఫార్మ్ వాటర్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలక్ట్రాన్ నుంచి ఆక్సిజన్కి మూవ్ అయ్యి వాటర్ని ఫామ్ చేస్తుంది అనమాట. సో రెస్పిరేటరీ చైన్ కాంప్లెక్సెస్ ఆర్ మల్టీ సబ్ యూనిట్ స్ట్రక్చర్స్ localized in the
టు ద ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్. ఇది ఎక్కడ జరుగుతుందండి? ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ మెంబ్రెయిన్ ప్రాసెస్ అనేది చైన్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్లో జరుగుతుందన్నమాట. అండ్ కంప్రైజ్డ్ ఆఫ్ ప్రోటీన్స్, ప్రాస్థెటిక్ గ్రూప్స్ సచ్ యాజ్ మెటల్ అయాన్స్ అండ్ ఐరన్ సల్ఫరెంటస్ అండ్ కోఫాక్టర్స్ ఇంక్లూడింగ్ కోఎంజైమ్స్. సో ఇందులో ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయంటే మెటల్ అయాన్స్, ఐరన్ సల్ఫరెంటస్ అండ్ cofactors including coenzymes also. So the electron transport chain is an aggregation of 4 complex. దీనిలో 4 types of complex ఉంటాయి అన్నమాట. కాంప్లెక్స్ 1, కాంప్లెక్స్ 2, కాంప్లెక్స్ 3 అండ్ కాంప్లెక్స్ 4 టుగెదర్ విత్ అసోసియేటెడ్ మొబైల్ ఎలక్ట్రాన్ క్యారియర్స్. ఇక్కడ మొబైల్ ఎలక్ట్రాన్ క్యారియర్స్ ఉపయోగించుకుని ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అనేది జరుగుతుంది అనమాట. ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మల్టిపుల్ కాపీస్ ఇన్ ద ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్. ఇది ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్లో జరుగుతుంది యూకారియోట్స్లోనో అయితే, అండ్ ప్రొకారియోట్స్లోనో అయితేనేమో ప్లాస్మా మెంబ్రెయిన్లో జరుగుతుంది అనమాట. సో అసలు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అంటే ఏంటో మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి. ఇక్కడ చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అనేది. ఫస్ట్ ఇట్ కెన్ బి అక్కడ్ ఇన్ మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అనేది జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఇంకో మీకు చెప్పాను కదా, ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో ప్రోటీన్ కాంప్లెక్సెస్ 4 టైప్ ఆఫ్ ప్రోటీన్ కాంప్లెక్సెస్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. అవి ఏమేమి అంటే కాంప్లెక్స్ 1, కాంప్లెక్స్ 2, కాంప్లెక్స్ 3 అండ్ కాంప్లెక్స్ 4. ఫస్ట్ కాంప్లెక్స్ 1 నుంచి ఇక్కడ దిస్ ఇస్ ద కాంప్లెక్స్ 1 ఇది కాంప్లెక్స్ 2, కాంప్లెక్స్ 3, కాంప్లెక్స్ 4. ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ కాంప్లెక్స్ ఉన్నాయా? ఇక్కడ సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటే ఏంటి? క్రెబ్స్ సైకిల్ కదా. ఈ కాంప్లెక్స్ 1 నుంచి కాంప్లెక్స్ 2 ఫామ్ అయినప్పుడు ఫ్యూమారేట్ ఫామ్ అవుతుంది. ఫ్యూమారేట్ ఫామ్ అయ్యి ఆ ఫ్యూమారేట్ ఈ సిట్రిక్ యాసిడ్ సైకిల్ ఫార్మేషన్లో వెళ్తుంది. మళ్ళీ అక్కడి నుంచి సిట్రిక్ యాసిడ్ సైకిల్ రిలీజ్ అయిన సక్సినేటు మళ్ళీ ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అండ్ దెన్ ఇట్ కెన్ బి ఎంటర్డ్ ఇంటూ కాంప్లెక్స్ 2. కాంప్లెక్స్ 2 నుంచి మనకి కాంప్లెక్స్ 3లోకి వెళ్ళేటప్పుడు ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ అనేది రిలీజ్ అయ్యి ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ని ఉపయోగించుకుని కాంప్లెక్స్ 4 ఫామ్ అవుతుంది అనమాట. కాంప్లెక్స్ 4లో వాటర్ మాలిక్యూల్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇందులో మనకి ఏం చెప్పాను, ఇక్కడ ఆక్సిజన్ని తీసుకుని వాటర్ మాలిక్యూల్ని ఫామ్ చేస్తుందని చెప్పాను. సో ఫామ్ అయిందా లేదా? అలా కాకుండా వేరే విధంగా ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఇప్పుడు కాంప్లెక్స్ ఏటీపీ నార్మల్గా మనం ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో ఏమేమి చూసాం? వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవ్వాలి, నెక్స్ట్ ఏటీపీ ఫామ్ అవుతుంది అని చెప్పాను. వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవ్వడం ఎలా అనేది ఇక్కడ అనమాట. ఇక్కడ క్లియర్గా చెప్తుంది. సిట్రిక్ యాసిడ్ అంటే క్రెబ్ సైకిల్లో ఫామ్ అయిన ఆక్సాలో సక్సినిక్ యాసిడ్ అంటే సక్సినేటు ఈ కాంప్లెక్స్ 1 కాకుండా కాంప్లెక్స్ 2లో కలిసి అక్కడ కాంప్లెక్స్ 2లో కలిసిన సక్సినేటు ఫ్యూమారేట్ కింద ఫామ్ అవుతుంది. ఫ్యూమారేట్ కింద ఫామ్ అయ్యి మళ్ళీ క్రెబ్ సైకిల్ ఇన్వాల్వ్ అవుతుంది. అది ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు ఈ సక్సినేటు కాంప్లెక్స్ 3కి వచ్చి ఇదిగా సక్సనేటు ఆ కాంప్లెక్స్ 3కి వచ్చి ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ని ఉపయోగించుకుని అండ్ దెన్ ఇదే పాస్ ఆన్ టు కాంప్లెక్స్ 4. కాంప్లెక్స్ 4కి వెళ్ళి ఆ వాటర్ మాలిక్యూల్ని ఫామ్ చేస్తుంది అనమాట బై ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్. అదే ఏటీపీని ఎలా ఫామ్ చేస్తుందంటే కనుక ఫస్ట్ ఇది కాంప్లెక్స్ మొత్తం 4 టైప్స్ ఆఫ్ కాంప్లెక్స్ ఉంటాయి కదా, ఇక్కడ మాత్రం 3 కాంప్లెక్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే కనుక కాంప్లెక్స్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎలా జరుగుతుంది? ఫస్ట్ కాంప్లెక్స్ 1 ఇది ఏటీపీ రిలీజ్ అవ్వడానికి అనమాట. ఏటీపీ రిలీజ్ అవ్వడానికి ఏమవుతుందంటే ఫస్ట్ కాంప్లెక్స్ 4 నుంచి ఫామ్ అయిన వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోతే సేమ్ యాసిడ్స్ కింద ఎలా జరిగిందో పైన కూడా జరుగుతుంది. బట్ ఏంటంటే పైన NADH+ను ఉపయోగించుకుని ఏటీపీ సింథేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఏటీపీని ఫామ్ చేస్తాయన్నమాట. బట్ రెండింటిలోని డిఫరెన్సెస్ ఏంటంటే కిందేమో వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది, పైనేమో ఏటీపీ ఫామ్ అవుతుంది. ఒక్కొక్క కాంప్లెక్స్లో ఒక్కొక్క విధంగా అంటే ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? ఇది ఓవరాల్గా ప్రోటీన్ కాంప్లెక్సెస్లో ఎలా జరుగుతుందని మీకు ఒక్కొక్క కాంప్లెక్స్లో ఎలా జరుగుతుందో చెప్తాను చూడండి. ఫస్ట్ కాంప్లెక్స్ 1లో ఇలాగా ఏంటి FMN అంటే ఇక్కడ ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్. ఇదిగో చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు. ఫస్ట్ NADH NAD మాలిక్యూల్ NAD+H+ను ఉపయోగించుకుని NADH ఫామ్ అవుతుంది అనమాట. అంటే అది కాంప్లెక్స్ 1లో జరుగుతుంది. ఈ NADH ఎప్పుడైతే ఫామ్ అయిందో ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్ని ఉపయోగించుకుని ఫెర్రస్ సల్ఫేట్ ఫామ్ అవుతుంది. ఫెర్రస్ సల్ఫేటు కోఎంజైమ్ కింద బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అలాగా ఫస్ట్ కాంప్లెక్స్లో. అండ్ సెకండ్ కాంప్లెక్స్లో ఈ ఎప్పుడైతే ఫెర్రస్ సల్ఫేటు కోఎంజైమ్ కింద సెకండ్ కాంప్లెక్స్లోకి వచ్చేసిందో ఇక్కడ ఫెర్రస్ FAD
దాని నుంచి వచ్చిన ఫెర్రస్ సల్ఫేట్ కెన్ బి ఫామ్ ఇంటూ ఎఫ్ఏడి. ఎఫ్ఏడి అంటే సక్సినేట్ ఫ్యూమరేజ్ని ఉపయోగించుకుని ఎఫ్ఏడి కింద ఫామ్ అవుతుంది. అండ్ దెన్ ఇట్ కెన్ బి అంటే సో ఇది ఒక కాంప్లెక్స్ నుంచి ఇంకో కాంప్లెక్స్కి వెళ్ళడానికి ఫెర్రస్ సల్ఫేట్ కింద మారుతుంది అనమాట. ఈ ఎఫ్ఏడి సక్సినేట్ ఫ్యూమరేట్ని ఉపయోగించుకుని కాంప్లెక్స్ 1 నుంచి వచ్చిన ఫెర్రస్ సల్ఫేట్ ఎఫ్ఏడి కింద మారింది. మళ్ళీ ఆ ఫెర్రస్ సల్ఫేట్ కింద మారి బై ద హెల్ప్ ఆఫ్ CO కోఎంజైమ్ H2 దెన్ ఇట్ ఎంటర్స్ ఇంటూ కాంప్లెక్స్ 3. కాంప్లెక్స్ 3లోకి ఎంటర్ అయ్యేది ఇలాగ FSS నుంచి COQని ఉపయోగించుకుని కాంప్లెక్స్ 3లోకి వెళ్తుంది. ఇక్కడ సైటోక్రోమ్ C అండ్ సైటోక్రోమ్ C1 ఇవి హెల్ప్ ఏంటి, ఇప్పుడు సైటోక్రోమ్ C1 ఉంటుంది ఫస్ట్ ఫెర్రస్ సల్ఫేట్ కెన్ బి ఎంటర్డ్ ఇంటూ సైటోక్రోమ్ C1. ఎప్పుడైతే సైటోక్రోమ్ C1లోకి వెళ్ళిందో ఒక ఎలక్ట్రాన్ని లాస్ అయిపోతుంది అనమాట. అండ్ దెన్ ఇట్ కెన్ బి ఎంటర్డ్ ఇంటూ సైటోక్రోమ్ C. అప్పుడు ఇంకొక ఎలక్ట్రాన్ రిమూవ్ అవుతుంది. అండ్ ఈ సైటోక్రోమ్ C విచ్ కెన్ బి ఎంటర్డ్ ఇంటూ 4th కాంప్లెక్స్. ఎప్పుడైతే సైటోక్రోమ్ C అనేది 4th కాంప్లెక్స్కి వెళ్ళిందో అక్కడ సైటోక్రోమ్ C ఆక్సిడేజ్ని ఉపయోగించుకుని కాపర్ని ఫామ్ చేస్తుంది అనమాట. సో ఇలాగా ఇంకో సైటోక్రోమ్ C ఆక్సిడైజ్ జరిగి సైటోక్రోమ్ C3 అంటే కాపర్ 2+ అంటే 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ అలా కాపర్ ఫామ్ అయిన వెంటనే మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే 2 టైప్స్ ఆఫ్ అంటే 2 వాటర్ మాలిక్యూల్స్ అంటే జనరల్గా H2 అంటే ఒక వాటర్ మాలిక్యూల్, 2 H2O2 అంటే 2 వాటర్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి అనమాట. అండ్ ఎనర్జీ ఆల్సో రిలీజ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఓవరాల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ కాంప్లెక్స్ 1 టు కాంప్లెక్స్ 4. ఏ విధంగా ఏటీపీ ఫామ్ అవుతుంది అండ్ ఏ విధంగా వాటర్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, మీకు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను అర్థమయ్యేలాగా. ఓకేనా, థ్యాంక్ యూ.